సినీ నటి జయసుధా భర్త సినీ నిర్మాత నితిన్ కపూర్ ఆత్మహత్య ఇటు టాలీవుడ్ లోనూ అటు బాలీవుడ్ లోనూ కలకలం రేపుతోంది. ముంబైలో ఆత్మహత్య చేసుకున్న నితిన్ కపూర్ కి సాయంత్రం ముంబై అంధేరీలో అంత్యక్రియలు జరిగాయి. 11వ రోజున హైదరాబాద్ లో నితిన్ కపూర్ సంస్మరణ సభ నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. గత 18 సంవత్సరాలుగా ఖాళీగా ఉంటున్న నితిన్ కపూర్ గత కొంతకాలంగా ముంబైలోని తన సోదరి ఇంట్లో ఉంటూ డిప్రెషన్ కి ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు. అయితే సడన్ గా ఆయన ఆత్మహత్యకు పాల్పడడం పలు సందేహాలకు తావిచ్చింది. ఈ ఆత్మహత్యపై పలువురు అనుమానాలు వ్యక్తం చేసినా సంఘటనా స్థలంలో ఎలాంటి అనుమానాస్పద అంశాలు కనిపించలేదని ముంబై పోలీసులు చెబుతున్నారు. నితిన్ కపూర్ తాను నివాసముంటున్న అపార్ట్మెంట్ 6వ అంతస్తు నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. 6వ అంతస్తుకు వెళ్లేందుకు మార్గాన్ని మూసివేసినా తాళం పగలగొట్టి మరీ పై అంతస్తుకు చేరుకున్న నితిన్ కపూర్ అక్కడి నుంచి దూకి సూసైడ్ చేసుకున్నారు. 58 సంవత్సరాల వయసున్న నితిన్ కపూర్ ప్రస్తుతం ముంబైలో ఉంటున్నారు. తెలుగు, హిందీ భాషల్లో పలు సినిమాలు నిర్మించిన నితిన్ కపూర్ ప్రముఖ బాలీవుడ్ హీరో జితేంద్రకు వరుసకు సోదరుడు. 1985లో నితిన్ కపూర్ జయసుధను వివాహం చేసుకున్నారు. వీరికిద్దరు కుమారులు నిహార్, శ్రేయల్. వీరిద్దరిలో శ్రేయల్ ఇటీవలే హీరోగా సినీ రంగ ప్రవేశం చేశారు. కాగా నితిన్ కపూర్ ఆశాజ్యోతి చిత్రానికి అసిస్టెంట్ డైరెక్టర్గా కూడా పనిచేశారు. జేఎస్కే కంబైన్స్ నిర్మాణ సంస్థ పేరుతో పలు చిత్రాలు నిర్మించారు. తెలుగులో కలికాలం, హ్యాండ్సప్ చిత్రాలను కూడా నిర్మించారు. హిందీలో మేరా పతి సిర్ఫ్ మేరా హై చిత్రాన్ని నిర్మించారు. దశకంలో సినిమాలను నిర్మించిన నితిన్ కపూర్ ఆ తర్వాత 18 సంవత్సరాలుగా ఎలాంటి కార్యకలాపాలు లేకుండానే ఉంటున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో డిప్రెషన్లోకి వెళ్లిన నితిన్ కపూర్ గత నెలన్నరగా ముంబైలో ట్రీట్మెంట్ తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. కోలుకుంటున్న తరుణంలో అకస్మాత్తుగా ఈ విషాదం చోటు చేసుకుంది. ఇవాళ సాయంత్రం ముంబై అంధేరీలో అంత్యక్రియలు పూర్తయ్యాయి.